దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. విశ్వాసాన్ని పెంపొందించే ధ్యానం. మీరు కృపకే గాని ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు గనుక పాపం మీ మీద ప్రభుత్వము చేయదు. రోమీలకు వ్రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం. ఒకవేళ పాపం మన మీద ప్రభుత్వం చేస్తే అది హృదయ సింహాసనం కంటే తక్కువైన ఏ స్థానంతోనూ తృప్తి చెందదు. అది మనలను జయించి వేస్తుందేమోనని కొన్నిసార్లు భయపడుతూ ఉంటాం. అప్పుడు ఏ అతిక్రమము నన్ను ఏలనీయకము అని గట్టిగా ప్రభువుకు మొర్రపెడతాం. ఆయన ఇచ్చే ఆదరణకరమైన జవాబు ఏమిటంటే, పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. అది మన మీద దాడి చేయవచ్చు కానీ, గాయపరచవచ్చు కానీ, అది ఎప్పటికీ మన మీద తన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. మనమే గాని ధర్మశాస్త్రం క్రింద ఉంటే మనలో ఉన్న పాపం బలం సమకూర్చుకొని తన అధికారం క్రింద మనలను అదిమిపెట్టి ఉంచేది. అయితే మనం కృపానిబంధన క్రింద ఉన్నాం కాబట్టి జీవం గల దేవుని నుండి ఎప్పటికీ దూరపరచబడం. ఆ విషయాన్ని దేవుని నిబంధన స్పష్టంగా ప్రకటించింది. కృప మనకు వాగ్దానం చేయబడింది. దాని మూలంగా మనం పునరుద్ధరించబడి అస్థిర జీవితం నుండి స్థిరమైన జీవితానికి వస్తాం. సకల అపవిత్రతల నుండి పవిత్రపరచబడతాం. దురలవాట్ల సంఖ్యల నుండి విడిపించబడతాం. నిరాశకు లోనై ఐగుప్తీయులను సేవించడం తప్ప మనకిక గత్యంతరం లేదని చెప్పి ఆ స్థితిలోనే తృప్తి చెందడానికి అలవాటు పడ్డామేమో. పాపానికి బానిసలుగా పడి ఉండి నిత్య జీవితం కోసం పనిచేయడంలో అర్థం లేదు. మనం ప్రభువుకు చెందిన వారం, స్వాతంత్రం పొందిన వారం. సకల విధమైన దుష్టత్వంతోనూ శోధనలతోనూ పోరాడడానికి మనం ధైర్యం తెచ్చుకుందాం. పాపం మనలను మళ్ళీ ఎప్పటికీ తన అధీనంలోనికి తీసుకొని పోలేదని నిశ్చయంగా తెలుసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా దేవుడే మనకు గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడు. ఆయనకే యుగ యుగములకు మహిమ కలుగునుగాక. ఆమేన్.